కార్తీక్ జోష్న దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్నను చూసి, "ఏంటి మేడం ఎందుకు పిలిచారు? ఇక్కడ దోమలు కుడుతున్నాయి బాగా. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలో చెప్పండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం, "అసలు నువ్వు ఏమనుకుంటున్నావు బావా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "నువ్వు ఏం అడగాలనుకున్నా సరే స్ట్రెయిట్‌గా అడుగు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జోష్న అయితే, "నువ్వు అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావో అది నాకు తెలియాలి. మర్యాదగా చెప్పు బావా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "నువ్వు త్వరగా ఏమైనా అడిగేస్తే అవి వినేసి నేను ఇక్కడి నుండి వెళ్ళాలి. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జోష్న అయితే, "ఏంటి బావా సెలబ్రేట్ చేసుకుంటున్నావా నువ్వు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అవును, నాకు దీపకి పెళ్లి జరుగుతున్నప్పుడు సెలబ్రేట్ చేసుకోకుండా ఎలా ఉండగలను చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న అయితే, "ఆ పెళ్లి జరగదు బావా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "ఏంటమ్మా కలలు కంటున్నావా ఏంటా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. "లేదు బావ, నీతో ఛాలెంజ్ విసురుదామనే అనుకుంటున్నాను. ఈ పెళ్లి జరగకుండా నేను ఖచ్చితంగా ఆపుతాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఏంటి నాతో ఛాలెంజ్ విసురుతావా? ఒక్కసారి మీ తాతయ్య గారు విసిరి ఏమయ్యారో తెలుసా? అలాగే ఇప్పుడు కూడా నువ్వు ఓడిపోవడానికి రెడీ అవుతావు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జోష్న అయితే, "ఒక్కసారి నాతో తలపడి చూడు బావ, అప్పుడు కదా తెలిసేది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఎలాగైనా సరే నేనే గెలుస్తాను. నాకు దీపక్ ఎలాగైనా పెళ్లి జరిగి తీరుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "లేదు బావ, ఆ పెళ్లి జరగనివ్వను. మా అమ్మని, మా నాన్నని దీపక్‌కి అమ్మా నాన్నలుగా నించొని పెళ్లి జరగనివ్వను" అని చెప్పి అంటూ ఉంటుంది.